అందుకే సోరిక్ పిల్లలు కానీ సోరిక్ మ్యాథ్స్ పిల్లలు ఏమవుతుంది, భయం ప్రగాఢంగా ఉంటుంది పిల్లల్ని. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే 2-3 ఎక్కువ చెప్పను మ్యాథ్స్ గురించి, 2-3 లక్షణాలు చెప్పాను. దీన్ని బట్టి మీ పిల్లలు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఏ మ్యాథ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తాను తెలుసా? వీడు సోరిక్ మ్యాథ్స్ అండి అంటాను కాదు, వాడు సైకోటిక్ అండి అస్సలు కాదు. వాడు అలా బిహేవ్ చేయడానికి కారణం తెలిసి వాడి అందు ప్రేమ మీరు అభివృద్ధి పరచుకొని వాడికి ఒక ఔషధం ఏదో ఇమ్మని తప్ప, అంతర్యామి మీకు అది ఇండికేట్ అది తెలుసుకోండి తప్ప వాడు సైకోటిక్ వాడంతే నేను అంటాను కాదంటే మీరు సైకోటిక్ ఇండైరెక్ట్గా. ప్లీజ్, మన ఇంట్లో ఒక పిల్లలు ఎవరో ఒక రాంగ్ బిహేవ్ చేస్తే ఆ రాంగ్ బిహేవ్ మీరు ఎంటర్టైన్ చేసి మెంటల్గా మీరు సిక్ అవుతారు ఫస్ట్. ప్లీజ్, తప్పు చేయడం, పిల్లడు తప్పు చేశాడు కరెక్టే, మీరు సర్దేద్దండి, చేత కాదు ఊరుకోండి, అంతే. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, యు ఆర్ డూయింగ్ రాంగ్. సో పిల్లల్లోని మొట్టమొదటి చిన్నపిల్లలని భయం కాన్స్టెంట్గా ఉంది, ఏదో రూపంలో భయం ఉంది అంటే సోరిక్ మ్యాథ్స్ పిల్లడు. సోరిక్ మ్యాథ్స్ పిల్లడు యాక్టివ్గా ఉంటాడు, చదువుకుంటాడు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ పర్వర్ట్ అయిపోతాడు. ప్లీజ్, అన్నీ ఉంటాయి, పర్వర్ట్ అవుతాయి, వినియోగించుకోలేడు మాట. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రామినెంట్గా మాత్రం ఉండదు. అండర్స్టాండింగ్ పర్వర్ట్ అయిపోతుంది. అన్యాచురల్ క్రేవింగ్స్. ప్లీజ్, ఏ టైంకి ఏది తినాలి అది తినడం డిఫరెంట్గా. ఈ అన్యాచురల్ క్రేవింగ్స్ మీరు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. వాటి భార్యతో పక్క వాళ్ళందరూ నచ్చుతుంది. అన్యాచురల్ క్రేవింగ్. వాడి ఇంట్లో వంటతో అన్ని వంటలు నచ్చుతాయి. అన్యాచురల్ క్రేవింగ్. వాడి దగ్గర ఉన్న ఫ్రెండ్ తప్ప మిగిలిన అందరూ నచ్చుతారు. అన్యాచురల్ క్రేవింగ్. సోరిక్. అయితే స్వార అందరికీ భూమి మీద అందరికీ ఉంటుంది సార్, ఏం డౌట్ లేదు. ఎంతో ఎంతో కొంత ఉంటుంది. దీన్ని బయటికి రావడం అనేది చెప్తాను. ఈ సోరిక్ మైండ్లో ఉన్నవాడు అక్కడ నేను బయటికి ఏదో ట్రీట్మెంట్ ద్వారా, హోమియోపతి ట్రీట్మెంట్, సరైన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా వస్తే వాడు అదృష్టం. లేకపోతే వాడి మైండ్ స్లోగా ఏం చెప్పాం, థింక్ విల్ యాక్ట్. యాక్ట్లోకి దిగుతుంది. యాక్ట్లోకి దిగినప్పుడు రాంగ్ సెక్స్ జరిగితే 2 జబ్బులు పడతాయి. ఒకటి సైకోసిస్, ఒకటి సిఫిలిస్. అలోపతి వాళ్ళు చెప్పిన సిఫిలిస్ గురించి నేను మాట్లాడటం లేదు. ప్లీజ్, ఒక సైకోటిక్ మ్యాథ్స్, ఒక సిఫిలిటిక్ మ్యాథ్స్. ఎక్కడి నుండి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సోరిక్ మైండ్తో ఉన్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం, ఉండకూడక అంటారు, అయిపోయింది. వాడు పాపం వస్తే అనేసారు, అయిపోయింది. తర్వాత వెళ్ళి అటు పని ఒక గంట పోకుండా అరగంట అక్కడితో అయిపోద్ది. సోరిక్ మైండ్. కోపం వచ్చింది, ఒక లెంపై కొడతారు, కోపంతో అయిపోతుంది. మీకు శంకరాబాబు చూస్తే వాడు చూడండి, శంకరాబాబు పిలిచిన రాకపోతే ఆ చెంప అక్కడ వదిలేయడమే. సావిత్రి అని పిలుస్తాడు, రాలేదని టాక్కున్నది. సోరిక్ మైండ్. వాడు చెప్పిందని టక్కున చేసి అలా మాట అంత స్పీడ్గా ఉంటాడు. ఇంట్లోకి వస్తే చెప్పులే వేదముండి ఎప్పుడు సార్తో అంటాడు. సోరిక్ మైండ్. ఆ తర్వాత వచ్చేది సైకోటిక్. నేను ముందే చెప్పాను, డెప్త్లోకి వెళ్తాం లేదు. సైకోటిక్ ఎలా వస్తుంది అవన్నీ నేను చెప్పట్లేదు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కదా. సైకోటిక్ మైండ్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మీకు ముందే చెప్పాను, వీడు తప్పు చేశాడు. ఇక్కడ నుండి వీడి ఈ విసిఎస్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. వీడు తప్పు చేశాడు కదా, వీడికి భయం ఉంటుంది. సోరికి వాడి భయం వేరు, వీడి భయం వేరు. వీడి భయం ఏం చేస్తుందంటే, ఇక్కడ మీరు ఆస్ట్రాలజీని చక్కగా కనెక్ట్ చేసుకోండి. సోరికి వాడు ఎలా ఉంటాడు, మ్యాక్సిమం ఏరీస్, శాస్ట్రేట్, ఆల్మోస్ట్ ఫైరీ సైన్స్ అన్ని సోరిక్ మ్యాక్సిమం బాగా ఇండికేట్ అవుతాయి. ఫైరీ సైన్స్, ఆరీస్, లియో, శాస్ట్రేరియస్, ఆల్మోస్ట్ ఫైరీ సైన్స్ అన్నిటి కూడా సోరిక్ మ్యాక్సిమం డామినెన్స్ ఉంది. ఎందుకంటే ఏదో చేసేయాలనుకోవడం, స్పీడు, ఇవన్నీ కూడా సోరిక్ మైండ్. ఇలా ఉన్న సోరిక్ మైండ్కి వాడు ఫిజికల్ యాక్టివిటీలో దిగాడు కదా, రాంగ్ చేశాడు కదా, ఒక భయం డెవలప్. ఇక్కడే ఒక చిన్న పాయింట్, ఈ ఒక పాయింట్ కానీ డాక్టర్స్ పట్టుకుంటే హోమియోపతి డాక్టర్స్ చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. ఏంటంటే వీడికి టెండెన్సీ టు డూ ఎవ్రీథింగ్ సీక్రెట్లీ.
వాడు ఏం చేయాలని సీక్రెట్ చేయడం ట్రై చేస్తాడు. రాసులు మీకు చెప్పక్కర్లేదు, బట్ కనెక్ట్ చేయడం అంతే అంతే అంతే. వాడు ఏం చేయాలని సీక్రెట్ చేయడం ట్రై చేస్తాడు. ఎందుకు సీక్రెట్ అంటే బట్ భయం. ఎవరికి తెలిసిపోతుంది ఏమిటని భయం. ఈ భయం కప్పొచ్చడానికి సీక్రెసీ మెయింటైన్ చేస్తాం, ఎప్పటికప్పుడు సీక్రెసీ. ఈ భయం కూడా బయటికి తెలియకుండా ఉండడానికి ఒక డిప్లొమాటిక్ బిహేవియర్ వాడు క్రియేట్ చేస్తాడు. ఎలాగా? బయటకు ఒక పిక్చర్ ఉంటుంది, లోపల పిక్చర్. అంటే రావు గోపాలరావు, నాగభూషణం విలన్స్. ఒకసారి వెళ్ళిపోండి బాధ పిక్చర్. నూతన్ ప్రసాద్ బాధ పిక్చర్లో విలన్స్. ఇప్పుడు కొంత ఇప్పుడు విలన్స్ వేరండి. ఇప్పుడు విలన్స్ క్యారెక్టర్ సైకోటిక్ కాదు, ఇంకా డెవలప్ అయిపోయింది. షుగర్ క్లాస్ మ్యాచ్లోకి వెళ్తారు. సైకోటిక్ మ్యాచ్ అంటే బయటికి చాలా మంచివాడు, లోపల మాత్రం మ్యాథ్స్ గారు చెప్పిన 1-2 ఎగ్జాంపుల్ చెప్పాలి. వాడి మీద కోపం వచ్చింది. వాడు వెళ్తున్న దారిలో వాడు రోజు వెళ్తుంటాడు కదా, ఎవడైతే అప్పారావు మీద సుబ్బారావు కోపం వచ్చింది. అప్పారావు రోజు ఏ దారి లేదో సుబ్బారావు తెలుసు. సుబ్బారావు సైకోటిక్ పేషెంట్. వాడు వెళ్ళిన దారిలో 20 సంవత్సరాలు కూడా కాపు కాస్తాడు. అటు ఎక్కడ దొరికి అప్పుడు వేద్దామని 20 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తాడు. పగ, ద్వేషం. బయటికి మాత్రం అప్పారావు గారు మంచారండి, సుబ్బారావు స్టేట్మెంట్, అప్పారావు గారు మంచారండి. లోపల మాత్రం నా కొడక ఎక్కడ దొరదా నేను చూస్తున్నాను, చెప్తాను. ఇప్పుడు ఉన్న సమాజంలో తర్వాత స్టేట్మెంట్ నేను చెప్పను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మైండ్, సైకోటిక్ మైండ్ లేని పొలిటికల్ లీడర్స్ కానీ ఫర్దర్ లేదు. కారణం ఏంటి? జన్మజన్మల్లో జరిగిన మిస్టేక్ ఏదైతే తాతలు తండ్రులు చేశారో అది అలా డిసెండ్ అయ్యి మైండ్ మీద డాన్ అయిపోయి ఈ మ్యాజిక్గా కట్టుకుంటారు. మీరు ఏం చెప్పండి, భగవద్గీత కాదు, బ్రహ్మసూత్రాలు కాదు, ఏం చెప్పండి వింటాడు, ఆచరించు. చాలా బాగా చెప్పారండి అంటారు. ఇంకొక విషయం ఒకసారి వాడికి అర్థం అవుతుంది కూడా. మోస్ట్ కన్ఫ్యూజియస్ ఫెలో సైకోటిక్. మీ పిల్ల టూ మచ్గా స్టడీస్లో కన్ఫ్యూజన్ వస్తుంది అంటే సైకోటిక్ మ్యాథ్స్ ఉంది, డౌట్ లేదు. వాటిలో ఉన్న సీక్రెసీ, వాటిలో ఉన్న ఫియర్, వాటిలో ఉన్న దాచుకున్న తత్వం చివరికి ఎలా దిగుతుందంటే వాడు బోర్డు రాయాలనుకుంటాడు, వాడు బోర్డు చెప్పాలనుకుంటాడు, మాటలు రావు చెప్పడానికి. టైంకి వర్డ్ కొంత చూడండి, మనం ఏదో చెప్పాలనుకున్నాండి, మీకు ఏదో చెప్పాలనుకున్నాండి, ఆ వర్డ్ స్ట్రైక్ అవ్వ, ఆ స్ట్రైక్ అవ్వకపోవడం సైకోటిక్. వాడికి ఎప్పుడో మెమరీ ఉంటుందండి. ఇప్పుడు ఏదో మాట్లాడితే తక్కువ మంది మర్చిపోతాడు, మళ్ళీ కరెక్ట్ అవ్వదు. సైకోటిక్ రాయాలనుకోండి 2 లైన్లు రాస్తే 3వ లైన్ వర్డ్ రాదు. సైకోటిక్ మిస్ అయిపోతుంది, మెమరీ అంత లెవెల్లో పడిపోతుంది. కానీ వీడుకొని ఏది వేషం బాగా అవన్నీ శుభ్రంగా ఉంటాయి. సో మొట్టమొదటి నేను ఇక్కడ చెప్పదాల్సింది ఏంటంటే సైకోటిక్ మ్యాన్ మనిషిని 100% పశువుగా మార్చేస్తుంది. అవతల చంపడానికి కూడా ఏ మొహమాట పడతారు. ఈ రోజుల్లో మీరు చూస్తున్న రేపులు, క్రిమినల్స్, మర్డర్స్, ఇవన్నిటికి మూలం సైకోటిక్. పేపర్లో మీరు చూస్తున్న సాడిస్ట్ బిహేవియర్లు సైకోటిక్. ఈ సైకోటిక్ మ్యాచ్ అలా ఉంటుండగా నేచర్ మనయందు ప్రేమ కలిగి ఇంకో మ్యాచ్ స్లోగా ఎంటర్ అవుతుంది. అదే సిఫిలిస్. అయితే ఈ సిఫిలిస్ డైరెక్ట్గా వస్తుంది, ఎక్వైర్డ్ వస్తుంది, నానా రకాలుగా వస్తుంది. ఈ సిఫిలిక్ మ్యాజ్ము యొక్క పూర్వ స్వరూపం చెప్పడం కష్టం, కానీ కొంత చెప్తాను. మెయిన్ క్రక్స్ లాగా సిఫిలిక్ మ్యాజ్తో పుట్టిన బిడ్డ ఎవరైనా ఉన్నారో మెంటల్గా అభివృద్ధి ఉండదు. అండ్ ఇడియాటిక్ చైల్డ్. ఏ సంవత్సరంలో ఎంతెంత అభివృద్ధి చెందాలో అంతంత అభివృద్ధి అనేది ఉండదు.
మైల్ స్టోన్స్ డిలే అయిపోతాయి. వయసు పెరుగుతుంది, బుద్ధి పెరగదు. అలాగే వయసు పెరిగి కూడా మనలో కూడా కొందరికి అవతల చెప్పి నాకు అర్థం అవ్వట్లేదండి, నాకు ఎక్కట్లేదండి, నాకు డాన్ అవ్వట్లేదండి, ఇవన్నీ సిఫిలిటిక్ మ్యాజిన్ యొక్క లక్షణాలు గుర్తించు. సిఫిలిటిక్ మ్యాజిన్ డీప్ గా ఉన్న వాళ్ళకి బోన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, బ్లడ్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఈ 3 మయాజముల యొక్క స్వరూపం యొక్క హైలైట్స్ చెప్పాను అంతే. 10th క్లాస్ చదవాలి, వాడి బుర్ర మాత్రం 6th క్లాస్ 7th క్లాస్లో పనిచేస్తాం. అందుకని పని డిగ్రీ చదవాలి, 10th క్లాస్ బుర్రలో ఒక లెవెల్, ఇంకొక లెవెల్లో 10th క్లాస్ వాడికి ఎల్కేజీ మైండ్ ఉంటుంది. 10th క్లాస్ ఎల్కేజీ అంటే అసలు ఊహించండి. ఇంకా నెక్స్ట్ దశలో ఏం చేస్తాను, ప్రకృతి మన యందు ప్రేమ కలిగి అంతర్యామి ఏం చేస్తాను, సంతానం లేకుండా చేస్తాం. కొందరు సంతానం ఎందుకు ఉండదు అంటే ఇదే కారణం. ఫర్దర్గా సంతానం కానీ ఇస్తే ఇంకా ఎందుకు పనికిరాని పిల్లలు పుట్టి అనవసరంగా జనరేషన్స్ పాడైపోతాయని 7th జనరేషన్ కట్ చేసేస్తాం. అందుకే మనకి మ్యారేజ్లో ఇటు 7 తరాలు అటు 7 తరాలు, ఇదే కారణం. చూడండి, వివాహం చేసినప్పుడు ఇది సైంటిఫిక్ కాజ్, నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఇటేడు అటేడు చూడటంలోనే విషయం అది. ఈ సిఫిలిస్ మ్యాజిన్ ఎప్పుడైతే మైండ్లోకి ఎంటర్ అయిందో కంప్లీట్గా మనం సిక్ అయిపోతాం. ఇంకా మన చేతుల్లో ఏమీ ఉండదు, వశమైపోయినట్టే. అన్ని డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, అవన్నీ దీని కోవలోకి వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్. టూ మచ్ ఆల్కహాల్, స్మోకింగ్ టూ మచ్, ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆల్కహాల్, స్మోకింగ్ కంటే కూడా ఎక్కువ ఆల్కహాల్ టూ మచ్ సిఫిలిటిక్ పిల్లలకు అవుతుంది. ఆ మయాజం యొక్క లక్షణ ప్రభావం. అయితే మేమేం చేయాలి సార్, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నాం? డెఫినెట్ గా ఏదో ఒక యాంగిల్ ఏదో ఒక మ్యాచ్ మన అందరిలో ఉంది, ఇంక్లూడింగ్ ద స్పీకర్. ఏం అవ్వమాట ఉంది, ఏం అవ్వమాట కొన్ని విషయాలు. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిన పాయింట్ చెప్తారు. ఇంకే మాస్టర్ చెప్పిన పాయింట్, హోమియోపతి ఎందుకు చదువుకోవాలి, కేస్ టేకింగ్ ఎందుకు తెలియాలి? నేను హోమియోపతి చదవడానికి మూల కారణం మా అమ్మగారే. కానీ మాస్టర్ గారు లెక్చర్ విన్న తర్వాత మాత్రం మొట్టమొదటి నేను అనుకుంది ఏంటంటే, నన్ను నేను ట్రీట్ చేస్తున్న తర్వాత పక్కన గురించి ఆలోచిద్దామని. ఫస్ట్ లెట్ మీ ట్రీట్ మై సెల్ఫ్, దెన్ ఐ థింక్ ఆఫ్ అనదర్ ఫెలో. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, హోమియోపతిలోని కేస్ టేకింగ్ చేస్తాం, శుభ్రంగా డీటెయిల్స్ అన్నీ రాసుకుంటాం, నిర్మోహమాటంగా ఓపెన్గా చెప్పండి. మీరు సోదర బృందం కాంత ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచి చెప్పే పాయింట్ మీ లైఫ్లో ప్రాక్టికల్ ఉపయోగపడే పాయింట్. కొందరికి ఇబ్బందిగా ఉన్నా నన్ను క్షమించి. కేస్ టేకింగ్ లేకుండా ఏ డాక్టర్ దగ్గర మందు తీసుకోవద్దు. ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర కూడా కేస్ టేకింగ్ లేకుండా మీరు మందు అడగొద్దు. అడిగితే మిమ్మల్ని మీరే తప్పుదోవ పట్టించుకున్నట్టు లెక్క. కష్టపడి ఒకవేళ కేస్ టేకింగ్ చేయకుండా డాక్టర్ మందిస్తే తీసుకోవద్దు. తీసుకుంటే చెప్పాను కదా, మిమ్మల్ని మీరే తప్పుదోవ పట్టించుకున్నట్టు. కేస్ టేకింగ్ అంతే. ఎందుకు హోమియోపతి చదువుకోవాలి, ఎందుకు కేస్ టేకింగ్ ఇవన్నీ చేయించాలి అంటే, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి ముందు ఓపెన్గా నువ్వు ఒక అప్లికేషన్, డాక్టర్ గారు నన్ను కరెక్ట్ చేయండి, నా మైండ్ని కరెక్ట్ చేయండి. హోమియోపతిలో మైండ్ కరెక్షన్ అవుతుందా, అలాగైతే ప్రపంచం అంతా మారిపోద్దా అంటే, పేషెంట్ ఒక 10% కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా పాసిబుల్. ఆ తర్వాత స్టెప్కి వెళ్తాను నేను. నెక్స్ట్ అదే, పేషెంట్ కోఆపరేట్ చేస్తే. ఆ కోఆపరేట్ చేయకపోవడమే కదా మయాసం. ఆ కోఆపరేట్ చేయాలని బుద్ధి లేకపోవడమే కదా మయాసం. ఒరే ఈరోజు పూరి తినొద్దురా అంటే వెళ్ళి బాగుంటుంది తిని వస్తుంది. కోఆపరేట్ చేయకపోవడమే కదా, చెప్పింది వినాలి అనిపించకపోవడమే కదా మయాసం.
చెప్పింది నచ్చకపోవడమే కదా మ్యాథ్స్. మా ఇంట్లో ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, శ్రీకృష్ణుడు దుర్యోధన చెప్పలేదు, యాక్సెప్ట్ చేయలేదు. చూడండి, అర్జునుడు యాక్సెప్ట్ చేసి చెప్పాడు అంతే. అక్కడేంటో మ్యాథ్స్ ఉంది. యాక్సెప్ట్ చేయలేదు దుర్యోధన, అర్జునుడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి చెప్పగలిగాడు. మీకు మొత్తం భగవద్గీతలోని సెకండ్ చాప్టర్లో 61, 62, 63, 64 శ్లోకాలు చదివితే కాజ్ ఆఫ్ డిసీజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత గుణత్రయ విభాగం చదివితే ఇంకొంత అర్థమైపోతుంది కాజ్. ఈ మేనేజ్మెంట్ గురించి మొత్తం అక్కడ చెప్తారు. 3 గుణాలు ఉన్నాయి కదా. ఏం చెప్పాడు కృష్ణుడు? నువ్వేం చేయగలవు త్రిగుణాలు నిన్ను బంధిస్తే? వాటి ప్రకారం మనం ఇప్పుడు ఈ బుక్ చదువుకున్నాం. ఎలా చదువుకున్నాం? మన మైండ్తో చదువుతాం, అవునా కాదు? ఇంకొకటి చదివి వాడి మైండ్తో చదువుతాం, అంటే వాడు ఓన్ త్రిగుణాలతోనే చదువుతాం. కాబట్టి సైకోటిక్ వాడు పుస్తకం చదివితే వాడి మైండ్తో చదువుతాడు, సివిలిటీ మైండ్తో చదవలేడు. అంతే. వీళ్ళ నుండి బయటికి వచ్చే స్టెప్ ఏంటి? నెక్స్ట్ కేస్ టేకింగ్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి ఇప్పుడు నేను చెప్పే సూత్రాలు మాత్రం 2 రకాల సూత్రాలు. 16-17 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కమిట్ అయ్యి తీసుకోవడం ఒక పద్ధతి, లేదా ఆల్రెడీ మాకు ఇంత అయిపోయింది ఎప్పటి నుంచి ప్రయత్నం చేసుకోండి, కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యాధి నిర్మూలన అనేది ఒక జన్మకు సంబంధించింది కాదు. ఎందుకు? నేను మాస్టర్ చాలాసార్లు అడిగాను ఇదే ప్రశ్న. ఇంకా నాకు వద్దనుకున్న అదే ఆలోచన ఎందుకు వస్తుంది? అనుమాన బంధమైన మనుషులు అది. I don't like such thoughts, but still they are coming. I don't entertain such thoughts, but still they are coming. అదే మ్యాథ్స్. నీకు వద్దనుకుంది రావడం నాటకం చదవడం అందులో చెప్తారు. ఉదయం చూస్తాడు అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడ లిఫ్ట్ అబ్బాయి ఆల్రెడీ నీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు. లిఫ్ట్ దగ్గర ఎవడో చూసిందా? ఇంటికి వెళ్ళి అయ్యో పాప లిఫ్ట్ బాయ్ ఎంత బాధపడుతున్నారు. ఇంకా అక్కడి మైండ్ అంతా లిఫ్ట్ బాయ్, మైండ్ లిఫ్టెడ్. అలాగే పక్కింటి వాడు పని మనిషిని చూసి ఎంత కష్టపడుతుంది పని, ఉదయం నుండి రాత్రి వరకు ఇదే పని చేస్తాను పాపం. తర్వాత మైండ్ మ్యాక్సిమం బ్లాక్ చేస్తాం. వీడి ఇంకా పట్టిన వాడు మైండ్ డివేట్ చేయలేడు. అదే తర్వాత దీనికి సొల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కేస్ టేకింగ్ చేసి బుద్ధిగా మందు తీసుకోవడం, డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వడం ఒక పని. డాక్టర్ గారు మందు ఇచ్చారు, నీకు తగ్గిపోయింది, గుడ్, మీకు ఆలోచన లేదు, వెరీ గుడ్. కానీ ఇంకోటి చెప్తానండి, మళ్ళీ మీరు అలా అవ్వడానికి అవకాశం మాత్రం లేదు. ప్లీజ్ ఇక్కడే మన హోమియోపతిని ఇంకో శాస్త్రాన్ని తీసుకోవాలి, అదే ఆయుర్వేదం. మెడిసిన్ వైద్యం అనే ఒక పుస్తకంలోని ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి, యోగా ఇవన్నీ ఒక చాప్టర్స్ అండి. దేనికైనా ఇండివిజువల్ సైన్స్లు కావు, ఇవన్నీ కలిపి చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటే లాస్ట్ వెళ్ళాలి హీలింగ్, అప్పుడు టచ్ అవుతుంది హీలింగ్. ఇవేమీ చదవకుండా డైరెక్ట్ హీలింగ్ ఉండదు, ఓన్లీ ఫీలింగ్. మేము హీల్ చేసేస్తామండి. కాబట్టి ఆ హీలింగ్ ప్రాసెస్కి వెళ్ళాలంటే ముందు జ్యోతిషం కూడా ఇవన్నీ చదువుకోవాలి, శాస్త్రాలు, సాముద్రికం ఇవన్నీ చదువుకొని అప్పుడు హీలింగ్కి వెళ్తే ఏమైనా కొన్ని ట్రై చేస్తే చేద్దాం గురువుగారు అనుకుంటే. కాబట్టి మొట్టమొదటి కేస్ టేకింగ్ చేసి దాన్ని అయిన తర్వాత ఆయుర్వేదంలో చెప్పినట్టు లైఫ్ స్టైల్ పాటించాలి, కొంతవరకు ఋతుధర్మం పాటించాలి. ఏ ఋతువులు ఎలా బ్రతకాలో ఆయుర్వేదం డీటెయిల్డ్గా చెప్పబడింది, అది చేయాలి. ఇవన్నీ చేసిన జబ్బులు వస్తాయా అంటే ఆయుర్వేదంలో చెప్పినట్టుగా చేస్తే మన కాలు కింద పడిన క్లాతులు అవి జబ్బు ఉంటారు, రాదు కాదు. నువ్వు ఎప్పుడు వదిలేసి అప్పుడు అంటేస్తావు, పక్కనే ఉంటుంది, నువ్వు ఎప్పుడు వదిలితే అప్పుడు
జబ్బు మాత్రం ఉంటుంది, నిన్ను అంటదు, పక్కనే ఉంటుంది. నాన్ ఫంక్షనల్ స్నేక్ ఇన్ హౌస్. కాలర్ తీసుకున్నటువంటి బాగా ఇంట్లో ఉంటే ఏం ప్రయోజనం, తిరుగుతుంటే మనం చేసుకుంటూ ఉంటాం అంతే. అలా ఉంటుంది జబ్బు. ఆయుర్వేదం చెప్పినట్టు చేస్తే. ఆయుర్వేదం ఇంక్లూడ్స్ ఆస్ట్రాలజీ. ప్లీజ్, ఆయుర్వేదం ఇంక్లూడ్స్ ఆస్ట్రాలజీ. ఎస్, ఆయుర్వేదం ఏం చెప్పాడు? మణి, మంత్రము, ఔషధము. అంటే ఏం చేయాలి? ఈ జన్మలోని కనీసం 17 సంవత్సరాల వయసు వచ్చిన వాడైతే ఈ జన్మలో నన్ను నేను బాగుపరచుకుని సంకల్పించుకొని ఇప్పుడు మెయిన్ సూత్రం ఇస్తాను. నా వరకు దీని మించిన సూత్రం లేదు. ఎవరైనా చెప్పండి, దీని మించిన సూత్రం మాత్రం లేదు. భజగోవింద స్తోత్రంలో అదే చెప్పాను, మళ్ళీ నేను అదే చెప్పాను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చపత్వం, నిశ్చపత్వే జీవనం. మీన్స్ కోర్ ఎక్కడ స్టార్ట్ అయింది? సత్సంగం. ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ గుడ్ పీపుల్. ఇది ఒక్కగా మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మోర్ దాన్ 50% బయటకు వచ్చేస్తుంది. గుడ్ పీపుల్ అసోసియేషన్లో ఉండి కొన్నాళ్ళు గడపగలిగితే దానికి ఒక ప్లాట్ఫామ్ లాంటి ఈ గురు పూజ. ఈ గురు పూజలు ఏంటంటే గుడ్ పీపుల్ అసోసియేషన్ 3 రోజులు. అవునా కాదండి? ఎక్కడి నుండో భారతకు దేనికి వచ్చింది అడగం కావాల్సింది. ఈ 3 రోజులు మీ అందరితో గడుపుతామండి. ఈ 3 రోజులు క్లినిక్ నేను ఎందుకు సెలవు పెట్టి వచ్చాను? ఈ సత్సంగం గురించి. నేను సంవత్సరం కంటిన్యూగా ఈ 7 సంవత్సరాల్లో కంటిన్యూ క్లినిక్ సెలవు పెట్టిన రోజులు లేవు. ఎక్కడ కాకపోతే ఇంకో క్లినిక్లో ఉండదు తప్ప కంటిన్యూ సెలవు పెట్టిన రోజులు లేవు. ఈ 3 రోజులు మాత్రం కంప్లీట్ హాలిడే.